వెల్కమ్ టు ఎంవి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్. ఐడిబిఐ బ్యాంకులలో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ జాబ్లకి అయితే 11,000కి పైగా వేకెన్సీస్ అయితే ఒక బిగ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసేసింది. ఈ జాబ్కి సెలెక్ట్ అయితే మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్స్ అయితే ఉంటాయి. ఈ జాబ్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, తెలుగు లోకల్ లాంగ్వేజ్ అయితే రావాలి. 6.5 lakhs శాలరీ ప్యాకేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్సే ఉంటాయి. ఈ వీడియోలో అయితే అన్ని క్లారిటీ ఇన్ఫర్మేషన్తో నేను ఇస్తున్నాను. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్టు అయితే ఐడిబిఐ బ్యాంకులకి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. మనకి చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి వేకెన్సీస్ వచ్చేసి 11,000 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ప్రతి క్యాస్ట్ వాళ్ళైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇట్లా ఏ కేటగిరీ వారైనా సరే ఈ వేకెన్సీస్ని అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ డేట్ వచ్చేసి March 6th నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 8th నుంచి 19th వరకు అయితే ఉంటుంది. దీనికి ఒకే ఒక్క ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. ఆ ఎగ్జామ్ డేట్ వచ్చేసి April 12th. మార్నింగ్ సెక్షనే ఉంటుంది. శాలరీ ప్యాకేజ్ వచ్చేసి 6 lakhs to 6.5 per year అయితే ఉంటుంది. ఈ జాబ్కి సంబంధించిన పర్సనల్ ఇంటర్వ్యూ అయితే పెడతారు అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 200. ఈ నోటిఫికేషన్కి ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఏ స్టేట్ వాళ్ళైనా సరే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. దీనికి క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ వచ్చేసి ఏ డిగ్రీ చేసినా సరిపోతుంది. ప్రజెంట్ అయితే డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తున్న వాళ్ళకైతే ఇది ఛాన్స్ లేదు అండ్ ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేశారో వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఉంది. అప్లికేషన్ ఫీ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితే 250 రూపీస్ అయితే ఉంటుంది. ఇంకా ఆల్ అదర్ క్యాండిడేట్స్కి అయితే 1,050 రూపీస్ అయితే ఉంటుంది. అప్లికేషన్ లింక్ అయితే నేను కింద ఇచ్చేస్తున్నాను, అప్లై చేసేసుకోండి అండ్ డూ సబ్స్క్రైబ్ టు ఎంవి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్.